ఇదే కాకుండా ఇవాళ మేము కొత్తగా ఎవరైతే గీత కులాలు ఉన్నాయో మరి అనాదిగా వాళ్ళ గీత కులాలన్నీ కూడా గీత వృత్తి చేసుకుంటూ వస్తా ఉన్నారు, వాళ్ళకు కూడా దీంట్లో అవకాశం కల్పించాలని 10% 340 షాపులు మొట్టమొదటి ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా నిన్ననే డ్రా తీయడం కూడా జరిగింది. ఈ రకంగా అన్ని వర్గాలకి ఆర్థికంగా బలోపేతం చేస్తూ అలాగే దీన్ని ఒక ప్రొహిబిషన్ ఎలా చేయాలనేది కూడా మేము కార్యక్రమం చేసుకుని ముందుకు వెళ్తున్నాం. అధ్యక్ష, ఒక డౌట్ వస్తుంది అధ్యక్ష. ఇప్పుడు లెక్కర్ సేల్స్ అలాగే బీర్ల అమ్మకాలు ఎంత పెరిగాయి మంత్రి గారు గౌరవ మంత్రి గారు చెప్పారు. అంటే తాగించేసి మళ్ళీ డీఎడిక్షన్ సెంటర్స్ ఎందుకు అధ్యక్ష? ఒకటి. నెక్స్ట్ కామన్ మ్యాన్ గా అడుగుతున్నాను అధ్యక్ష, రాజకీయాలు దయించి మాట్లాడకండి. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ అమ్మితే మంచిదా ప్రైవేట్ వ్యక్తులు అమ్మితే మంచిదా? అది కామన్ మ్యాన్ గా నాకు డౌట్ వస్తుంది. గవర్నమెంట్ అమ్మితేనా మంచిది కదా, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, లెక్కర్ సేల్స్ తగ్గుతాయి. అందుకే గతంలో 23 డిసెంబర్లో తక్కువ ఉన్నాయి, 24 డిసెంబర్లో ఎంత ఎక్కువైపోయాయి అంటే 40% బీర్ల అమ్మకాలు 18% లెక్కర్ అమ్మకాలు పెరిగాయి నేను అనుకుంటున్నాను అధ్యక్ష. ఇంకొకటి గౌరవ మంత్రి గారు ఇంకొక డౌట్, ఇక్కడ ఆదాయం వేయాలి కాదు, మంచిదా చెడ్డదా, ప్రజలను ఎలా రక్షించాలి దాని మీద మనం మాట్లాడాలి. అదే అండి, అందుకే అంటున్నా తాగించి మళ్ళీ డీఎడిక్షన్ సెంటర్స్ ఎందుకు అధ్యక్ష? ఎవరమ్మినా ప్రభుత్వం అమ్మినా ప్రైవేట్ వాళ్ళు అమ్మినా ప్రజల ఆరోగ్యం బాగుంటుంది. ప్రభుత్వం అధ్యక్ష, ప్రభుత్వము లెక్కర్ సేల్స్ మద్యం అమ్మకాలు తగ్గించాలి, మద్యం వినియోగాన్ని తగ్గించాలి. అమ్మా దయించి ఆగండి అమ్మా, నన్ను అధ్యక్ష నన్ను మాట్లాడలేకపోతే ఎలా అధ్యక్ష? ప్రభుత్వం అనేది ప్రభుత్వ బాధ్యత లెక్కర్ అమ్మకాలని తగ్గించాలి కదండి అధ్యక్ష, మద్యం వినియోగాన్ని తగ్గించాలి. కానీ పెరిగింది ఎందుకు అని నాకు డౌట్ వస్తుంది అధ్యక్ష. ఇంకోటి నాణ్యమైన మద్యం అంటున్నారు మంత్రి గారు, మాట్లాడేవాడి మంత్రి గారు 2 నేను ఇందాక చెప్పాను అమ్మాయి చెప్పేదండి ఎందుకు పెరిగింది అనేది నేను క్లియర్ గా చెప్పాను. చెప్పను అలా కాదు, ఎందుకు పెరిగింది అలా కాదు అమ్మా, నేను అడిగింది అక్కడ కాదు, ఇందాక ఎందుకు కాదు సేల్ ఎంత పెరిగిందని ఇందాక ఎలా పెరిగిందని అడిగారు, చెప్పాను. దానికి వాళ్ళు చేసినటువంటి అక్రమ మద్య విధానం వల్ల ఇన్సిట్ లిక్కర్ పెరిగిపోయింది, 5 తాగి 42 మంది చనిపోయారు జంగారెడ్డిగూడెంలో. అదేవిధంగా బయట రాష్ట్రాల నుంచి ఇంపోర్ట్ అయ్యేది అదంతా కూడా ఇవాళ మేము కంట్రోల్ చేయడం వల్ల రాష్ట్రానికి కూడా ఆదాయం పెరిగింది. తాగే వాళ్ళని గ్రాడ్యువల్ గా మనం మార్చాలి, కానీ ఇవాళ ఒక్కసారిగా మద్య నిషేధం చేస్తానని చెప్పారు, వాళ్ళే చెప్పారు అధ్యక్ష మద్య నిషేధం చేస్తామని. ఎక్కడ ఉంది మద్య నిషేధం? చేశారా 5 ఏళ్ళలో? మీరు మాట్లాడి మీ నాయకుడి దగ్గర మద్య నిషేధం గురించి మీరు ఎప్పుడన్నా మీరు మాట్లాడారు మీ నాయకుడితో? అసలు మాట్లాడే అర్హత వీళ్ళకుందా? మద్యం మీద మాట్లాడే అర్హత మీకు లేదు, మీ ప్రభుత్వానికి లేదు. ఇప్పుడు ఏం చెప్పారు? మద్యపాన నిషేధం చేస్తానని చెప్పారు అధ్యక్ష, దశల వారీగా మారుస్తానన్నారు, దశల వారీగా రేట్లు పెంచి ప్రజల ఆరోగ్యాన్ని కొల్లగొట్టుకున్నారు అధ్యక్ష. ఇది వాస్తవం. దీన్ని తాకట్టు పెట్టి 25 సంవత్సరాలకు సరిపడా తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చిన మాట వాస్తవం కాదు చెప్పమన్నాను అధ్యక్ష. అచ్చెన్నాయుడు గారు